రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ లో అధికార కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. మదిర మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. ఇక్కడ 22 వార్డుల్లో 14 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ సెగ్మెంట్ పరిధిలో హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని 2, 4, 21వ వార్డులో కాంగ్రెస్, 5వ వార్డులో సిపిఎం, 10వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి చెన్నగాని సైదులు విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. దాదాపు ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీతో ఫలితాలు వెలువడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మున్సిపల్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ఇప్పటివరకు లీడ్స్ చూస్తే దాదాపు 100 వార్డ్స్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక 45 నుంచి 50 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉండగా ఇక బీజేపీ 3వ స్థానంలో వాళ్ళు విజయం సాధిస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటివరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కూడా లీడ్లో ఉన్నారు. ఇక ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కేవలం ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని వార్డుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే దాదాపు కాంగ్రెస్ పార్టీ 85 నుంచి 90% వరకు కూడా మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వార్డు మెంబర్లు ఒక్కొక్కరిగా విజయం సాధిస్తున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మొత్తం తెలంగాణలోని ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇక నల్గొండలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ మెజారిటీతో ముందుకెళ్తుంది. ఎక్కువ వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇక కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డు మెంబర్లు ముందుగా విజయం సాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ స్థానాల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్నారు. ఇప్పటి వరకు 85 నుంచి 90% వరకు కూడా మున్సిపాలిటీలో విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. సాయంత్రం వరకు కూడా క్లియర్ మెజారిటీ క్లియర్ స్థానాలు వెలువడేసరికి ఈరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ వార్డులలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పొచ్చు.